హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెసెంట్ టెట్ అనేది అతి తొందరలో ఉంది కాబట్టి ర్యాపిడ్ రివిజన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట. ఈరోజు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ వచ్చేసి 8th క్లాస్ సోషల్లో జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అనమాట. ఓకే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి వనరులు అండి. ఆ చాప్టర్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మన అవసరాలని సంతృప్తి పరచడానికి ఉపయోగపడే ఏదైనా సరే వనరు అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం దాహం వేసినప్పుడు త్రాగే నీరు, ఇంట్లో ఉపయోగించే విద్యుత్తు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ టెక్స్ట్ బుక్, ఇవన్నీ కూడా వనరులే అనమాట. మరి వనరు అంటే ఏంటో తెలుసుకున్నాం. అసలు అది వనరుగా ఎలా మారుతుంది? ముందన్నీ అవి పదార్థాలే కదా. ఒక పదార్థం, ఒక వస్తువు వనరుగా మారాలి అంటే దానికి ప్రయోజనం ఉండాలన్నమాట. ఇప్పుడు నీరు, విద్యుత్తు, రిక్షా, కూరగాయలు, పాఠ్యపుస్తకం, వీటన్నిటిలో కూడా ఒక సాధారణ లక్ష్యం ఉంది. ఏంటి? వాటికి ప్రయోజనం ఉంది కాబట్టే వాటిని మనం ఉపయోగిస్తున్నాం. అంటే ఒక వస్తువుని లేదా పదార్థాన్ని ప్రయోజనం అనేది వనరుగా మారుస్తుంది అన్నమాట. వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులు అవుతాయి. ఓకే, వనరులన్నింటికి కూడా విలువ ఉంటుంది అన్నమాట. విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం అని అర్థం. కొన్ని వనరులు ఆర్థిక విలువను కలిగి ఉంటాయి, కొన్ని అలా కాదు. ఉదాహరణకి లోహాలు ఆర్థిక విలువను కలిగి ఉండవచ్చు, అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉండకపోవచ్చు. కానీ రెండూ ముఖ్యమైనవే. అవి మానవ అవసరాలను తీరుస్తాయి అన్నమాట. సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు. ఓకేనా? ఇప్పుడు పదజాలం చూద్దాము. పేటెంట్ అంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు పొందడాన్ని పేటెంట్ అంటారు. సాంకేతికత, ఇది పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యం. సమయము, సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు. ఈ రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి. ప్రజల ఆలోచనలు, జ్ఞానం, ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి. కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. ప్రతి ఆవిష్కరణ అనేక ఇతర ఆవిష్కరణలకు దారితీస్తుంది. నిప్పును కనుగొనడం వంట అనే ఇతర ప్రక్రియలకు దారితీస్తుంది. చక్రం యొక్క ఆవిష్కరణ అంతిమంగా అనేక కొత్త రవాణా విధానాల అభివృద్ధికి దారితీస్తుంది అన్నమాట. వేగంగా ప్రవహించే నీటిలోని శక్తిని జల విద్యుత్తుగా మార్చే సాంకేతికత దానిని ఒక ముఖ్యమైన వనరుగా మార్చింది. ఇప్పుడు వనరులు అంటే ఏంటి, దానికి ఉండే విలువ ఎలాంటిది, ఇదంతా కూడా ఒక సాంకేతికత, పేటెంట్, పదజాలం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వనరులు సాధారణంగా ఎన్ని రకాలో చూద్దాం. సహజ, మానవ నిర్మిత, మానవ వనరులు వర్గీకరించవచ్చు. సహజ వనరులు అంటే ఏంటంటే ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడేవి. మనం పీల్చే గాలి, నదులు, సరస్సులలో నీరు, నేలలు, ఖనిజాలు, ఇవన్నీ కూడా సహజ వనరులు అన్నమాట. వీటిలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదితాలు. వీటిని నేరుగా ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించడానికి సాధనాలు, సాంకేతికత కూడా అవసరం కావచ్చు. సహజ వనరులు స్థూలంగా మళ్ళీ రెండు రకాలు: పునరుత్పాదక కాని వనరులు అని. పునరుత్పాదక వనరులు అంటే పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి అని. వీటిలో సౌరశక్తి, పవనశక్తి వంటివి అపరిమితమైనవి అన్నమాట. మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కావు. కానీ నీరు, నేల, అడవి వంటి కొన్ని పునరుత్పాదక వనరుల్ని నిర్లక్ష్యంగా వినియోగించడం వల్ల కలిగే ఫలితం వాటి నిల్వల మీద పడుతుంది. నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపిస్తోంది, కానీ సహజ నీటి వనరుల కొరత, నీరు ఎండిపోవడం నేడు ప్రపంచంలోనే అనేక ప్రాంతాలలో ప్రధాన సమస్యగా ఉందన్నమాట. సహజ వనరుల్లో పునరుత్పాదక వనరు గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, పునరుత్పాదక కాని వనరు అంటే పరిమిత నిల్వలు గలవి. ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువ. అందుకే వీటిని పునరుత్పాదకం కాని వనరులుగా చెప్పారు. పునరుత్పాదకం కాని వనరులకు ఎగ్జాంపుల్గా బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువును తీసుకోవచ్చు. భూభాగం, వాతావరణం, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు అనేవి విస్తరించి ఉన్నాయి. భూమిపై ఈ అంశాల విస్తరణ భిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉండటం వలన ఈ వనరుల లభ్యత కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. ఇప్పుడు మనము వనరుల్లో ఫస్ట్ టైప్ అయిన సహజ వనరులో సబ్ టాపిక్స్ అయిన పునరుత్పాదకం కాని వనరులు
తెలుసుకున్నాం. నెక్స్ట్ మానవ నిర్మిత వనరులు. కొన్ని సందర్భాలలో పదార్థాల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి అన్నమాట. ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుముని సంగ్రహించడం నేర్చుకున్న తర్వాతే ఇనుము ఒక వనరుగా మారింది. ఇలా మానవ నిర్మిత వనరు అయిన ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే. అంటే మనం మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తామని అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పదజాలం చూద్దాం. వనరుల నిల్వ. ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరుని వనరుల నిల్వ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మానవ వనరులు. థర్డ్ వన్ మానవ వనరులు అన్నమాట. జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత పరిజ్ఞానం కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. అందువల్లనే మానవులు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారన్నమాట. అంటే ప్రజలే మానవ వనరులు అన్నమాట. విద్య, ఆరోగ్యం ప్రజలని విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి. ప్రజల నైపుణ్యాల నాణ్యతని మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. మీకు తెలుసా చూద్దాం. మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య, సామర్థ్యాలను సూచిస్తుంది. మానవులని ఒక వనరుగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భౌతిక పదార్థాన్ని విలువైన వనరుగా మార్చడంలో మానవ నైపుణ్యాలు సహాయపడతాయనే వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. నెక్స్ట్ పదజాలం. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం. నెక్స్ట్ వనరులను పరిరక్షించడం అనేది చూద్దాము. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. ప్రస్తుత అవసరాలకి వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. వనరులను సంరక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం, వస్తువుల పునర్వినియోగం, పునశ్చక్రియం ద్వారా తన వంతు సహకారాన్ని అందించవచ్చు. సో ఇక్కడ పిల్లలు మేము వచ్చేస్తాం, మేము ఇచ్చేస్తాం అని చెప్పి వనరుల పరిరక్షణకి వాళ్ళకి చేతనని చెప్తున్నారనమాట. కాగితం తయారు చేయడానికి చాలా చెట్లు నరుకుతారు. ఇక నుండి నేను కాగితాన్ని వృధా చేయనని, నీరు బొగ్గు నుండి విద్యుత్ వస్తుంది, మా ఇంట్లో విద్యుత్ వృధా చేయనని ఇలా పిల్లలు చెప్తున్నారనమాట. ఇంట్లో నీరు వృధా కాకుండా చూసుకుంటాను, ప్రతి నీటి బొట్టు విలువైందని తర్వాత ఇలా చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ప్రకృతి ప్రసాదించిన జీవనాధార వ్యవస్థని మనం నిర్వహించడం, సంరక్షించడంతో మన భూమి, ఇక్కడ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇలా జరిగేలా చేయడం మనందరి బాధ్యత అని చెప్పి లాస్ట్ కన్క్లూజన్ అన్నమాట. సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు ఇక్కడ ఇచ్చారు. అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండడం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడడం, సహజ వనరుల క్షీణతను తగ్గించడం, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవడం, సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించడం. ఇవి సూత్రాలు. పునరుత్పాదక వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి. భూమిపై జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం, సహజ పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని తగ్గించడం, ఇదంతా మనందరి బాధ్యత. ఎక్సర్సైజెస్ చూద్దాము. క్రింది వాటిలో ఏది పదార్థాన్ని వనరుగా మార్చదు అని అడిగారు. పరిమాణం కదండి. ఒక పదార్థం వనరుగా మారాలి అంటే దానికి ఉపయోగం ఉండాలి, దానికి విలువ ఉండాలన్నమాట. సో ఆ రెండు వనరుగా మారుస్తాయి. మార్చదు అంటే పరిమాణం వస్తుంది అనమాట. క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది అని అడిగారు. మానవ నిర్మిత వనరు అంటే మనం తయారు చేసింది అనమాట. సో క్యాన్సర్ చికిత్సకు మందులు. వాక్యాన్ని పూర్తి చేయండి. పునరుత్పాదకం కాని వనరులు అని అడిగారు. పరిమిత నిల్వలు ఉన్నవి పునరుత్పాదకం కావన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడితో మనకి 8th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.